మామూలు ఆకాశం భూమి మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం. ఆకాశం ఉంది, భూమి ఉంది. కానీ కొత్త ఆకాశము కొత్త భూమి ఎక్కడ ఉంది? కొత్త ఆకాశము కొత్త భూమి అంటే నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి? క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని ఇక్కడ వివరించబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడుంది? అది నీలోనుంది. కొత్త ఆకాశం కొత్త భూమి నీ ప్రతి ఒక్క వ్యక్తిలోనే ఉంది ప్రియులారా. ఏంటి అనేది ప్రియులారా? మొట్టమొదటి ఆదికాండంలో కయీను హేబెలుని చంపాడు. అవి పాతవి. నూతన సృష్టిలో ఆ విధమైన కక్ష, ఈర్ష్య, పగలు ఉండవు. అది నూతన సృష్టి. అది ఎట్లా వస్తుంది? క్రీస్తు యేసునందున్న వారికి నూతన సృష్టి అన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? తర్వాత నెబుకద్నెజరు ఉన్నాడు. గొప్ప రాజుగా దేవుడు నియమించారు. నా బలం వల్ల, నా శక్తి వల్ల ఇదంతా నాకు కలిగింది అనుకున్నాడు, గర్వించాడు. అది పాత సృష్టి. కొత్త సృష్టి ఏంటంటే మనం ఎటువంటి పదవిలో ఉన్నా, ఎటువంటి అధికారంలో ఉన్నా, ఎటువంటి ధనములో ఉన్నా, ఎంత గొప్పవాళ్ళమైనా మనకు గర్వము లేకుండా ఉండటమే నూతన సృష్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నది? ఎక్కడుంది? మనలోనుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఆదాముకు ఒకటి చెబితే ఆదాము మరొకటి చేశాడు, దేవుని మాట గుర్తు తెచ్చుకోకుండా. అది పాతవి, అది అయిపోయింది, అది చాప్టర్ అయిపోయింది. నూతనమైంది అది దేవుని మాట వినుటే, ప్రభువు మాట వినుటే నూతన సృష్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడుంది? నూతన సృష్టి మనలోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.